ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రు తొలగించిన భామల్లో సిల్క్ స్మిత ఒకరు. సినీ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్కు సిల్క్ స్మిత పెట్టింది పేరు. తన అందంతో ఆకట్టుకునే కళ్ళతో ఎంతో మంది హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకంగా 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. సిల్క్ స్మిత ముందుగా తమిళ ఇండస్ట్రీ ద్వారా పరిచయం అయ్యారు. అక్కడ వండి చక్రం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్మిత. ఆ సినిమాతోనే విజయలక్ష్మిగా ఉన్న ఆమె పేరు సిల్క్ స్మితగా మారింది. ఆ సినిమాలో ఆమె పేరు సిల్క్ స్మిత అయింది. ఈ అందాల భామ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీతాకోకచిలుక సినిమాలో సిల్క్ స్మిత పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే సిల్క్ స్మిత చేసిన పనికి చిరంజీవి సినిమాకు ఊహించని షాక్ తగిలిందట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొండవీటి రాజా అనే సినిమా చేశారు. ఈ సినిమా కోసం ఓ భారీ స్పెషల్ సాంగ్ను సెట్ చేశారట రాఘవేంద్రరావు. ఇందుకోసం చెన్నైలోని వాహిని స్టూడియోలో 5 లక్షల ఖర్చుతో భారీ సెట్ వేశారు. అయితే ఈ సాంగ్ షూటింగ్ కోసం సిల్క్ స్మితకు 4 నెలల ముందే సంప్రదింపులు జరిపి రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేశారట. తీరా షూటింగ్ సమయానికి సిల్క్ను చూసి అంతా షాక్ అయ్యారట. నిద్రముఖంతో చిందరవందరగా జుట్టుతో సెట్కు వచ్చిందట ఆమె. దాంతో రాఘవేంద్రరావు ఆమెను జుట్టు సెట్ చేసుకోమని చెప్పారట. కానీ ఆమె రాఘవేంద్రరావు మాటలను పట్టించుకోలేదట. దాంతో ఆయనకు పట్టరాని కోపం వచ్చిందట. కానీ ఆమెతో వాదించలేక షూటింగ్ను కంటిన్యూ చేశారట. అయితే ఈ సాంగ్ కోసం పొగమంచును సెట్ చేశారు. సెట్లో పొగమంచును స్ప్రెడ్ అయ్యేలా చేశారట. కానీ సిల్క్ స్మిత అక్కడ కుర్చీలో కూర్చొని ఫ్యాన్ వేసుకుందట. దాంతో ఆ గాలికి పొగమంచు మొత్తం పోయిందట. దాంతో రాఘవేంద్రరావుకు కోపం ఎక్కువై ఆమెను సాంగ్ నుంచి తీసేశారట. అప్పటికే ఆమెతో 2 చరణాలు అయ్యాయి. మిగిలిన చరణాన్ని జయమాలిని, అనురాధతో షూట్ చేశారట రాఘవేంద్రరావు. మొత్తంగా ఆ పాటను 3 హీరోయిన్స్తో చేశారట దర్శకేంద్రుడు.